హాయ్ గ్యాస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. లేన్ మీ యశ్వంత్ 26. ఈరోజు మనము లదాఖ్ లే నుంచి మనము నుబ్రా వ్యాలీ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే మేము రూమ్ చెక్అవుట్ చేసేసుకుని అందరం బయటికి వచ్చేసాం. బ్రీఫింగ్ అంతా అయిపోయింది మాది. ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మేము అంతా వెయిట్ చేస్తున్నాం అనమాట. వెహికల్స్ అన్ని కోసం వెయిట్ చేస్తున్నాము. దాని తర్వాత అందరం కలిసి లైన్ బై లైన్ వెళ్తాం అనమాట. మేము ఇప్పుడు కానీ 2 days ఉన్నాం లేలో. మంచిగా అనిపించింది. ఎందుకంటే 2 days ఎందుకు ఉన్నాము అంటే లేలో మనకు బాడీ అనేది సెటెడ్ కావాలి కదా. మనం యాటిట్యూడ్ మన మైలో ఉంటాం కాబట్టి ఏం అనిపించలేదు. సేమ్ మన ఇంటికాడ పోటీలో మన పోటీ మార్కెట్ ఇవ్వమంటే ఉంది. నాకు అది అట్లా అనిపిస్తుంది. చాలా కాస్ట్లీ ఉన్నాయి రేట్లు. ఏదో 2-3 బ్రాండ్ల పేరు పెట్టేసారు. 2-3 బ్రాండ్ల పేరు పెట్టేసి అయిపోయింది. ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని కూడా చెప్తారు. చాలా కాస్ట్గా ఉన్నాయి. పార్కింగ్లో మొత్తం ఇదంతా ఆఫ్ రోడింగ్ అనమాట. మంచిగా గుంతలు ఉంది రోడ్ మొత్తం. కానీ సీనరీస్ మాత్రం ఏమన్నా చాలా బాగున్నాయి. సీనరీస్ మాత్రం ఆఫ్ రోడింగ్ ఉన్నా కూడా ఇంకా నాకు తెలిసి ఇంకొక 2-3 years అయితే మొత్తం ఈ ఆఫ్ రోడింగ్ అనేది ఏమి ఉండదు. మజా లదాఖ్ లాగా అంతా ఏమి ఉండదు. నాకు తెలిసిన వరకు చెప్తున్నాను నేను. మొత్తం అన్ని రోడ్లు అన్నీ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ ఉంటేనే కదా మజా. లదాఖ్ అంటేనే మెయిన్ ఆఫ్ రోడింగ్ అవి అంతా ఉంటేనే ఆ థ్రిల్లింగ్ అనేది వేరే ఉంటుంది. బండి పైన రావడం ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇట్లా ఉండాలంటే ఉండాలి కదా. అన్నీ ఎంజాయ్ చేయాలి కదా అప్పుడప్పుడు. ఇక ఆఫ్ రైడింగ్ ఒకటి, ముందుకున్న సీనరీస్ ఒకటి. ఇప్పుడు మనము లే మెయిన్ సిటీ వ్యూ పాయింట్ చూస్తాం అనమాట. ఇప్పుడు మనము సో రోడ్ చూడండి ఎట్లుంది. ఎంత బాగుంది ఆ రోడ్ కానీ, అసలు ఆ ముందు వ్యూ కానీ, ఆ స్కై కానీ ఎంత బాగుంది అసలు. ఎంత బాగుంది అసలు. రోడ్స్ మాత్రం ఒక గుంత లేదబ్బా రోడ్ పైన. ఒక గుంత ఏది లేదు. ఎంత బాగుందంటే రోడ్ అంత బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ రైడింగ్ వచ్చేస్తుంది. ఇది కామన్లే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనం ఐదు ఉంటాం. కానీ మన దగ్గర హైదరాబాద్లో ఉన్నట్టు గుంతల్లో అట్లయితే లేదులే. మరి అంత ఘోరంగా అధ్వానంగా అయితే లేదు. Meet me in the afternoon, or meet me at 12.
జీటీఎస్ ఉంటుంది చూసినావు, సేమ్ అట్లానే ఉన్నాయి రోడ్లు మాత్రం. అసలు ఇట్లాంటి రోడ్స్, ఇట్లాంటి వెదర్, ఇట్లాంటి ఎన్ని రోజుల తర్వాత, ఎన్ని ఇయర్స్ తర్వాత నేను వెయిట్ చేసిన ఇట్లాంటి ఈ లదర్ ట్రిప్ నేను రానికి. ఇంత కొట్లాటలు, ఎన్ని ఇంట్లతో మాటలు అవి ఇవి చేసుకున్న తర్వాతనే అట్లాంటి ట్రిప్ వచ్చిన. లైఫ్ టైం మెమరబుల్ ట్రిప్ అంటే నాకు ఇదే లదాఖే మెయిన్. ఒక్కసారి, ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటుంది కానీ ఒక్కసారి అన్న ఇట్లాంటి ట్రిప్ చేయాలని ఉంటుంది ఎవరికైనా. చేయాలి, కంపల్సరీ చేయాలి. ఉన్నన్ని రోజులు ఎప్పుడో ఒకసారి అన్న ఇట్లాంటి ట్రిప్ కంపల్సరీ కంప్లీట్ చేయాల్సిందే లైఫ్లో. చూడొచ్చు పైన మొత్తం మంచు, అంత మంచు పడుతుంది పైన అంతా. ఎంత బాగుందంట అసలు వెదర్ కానీ అంత, అసలు క్లైమేట్ మాత్రం అసలు ఎంత బాగుందని, అంత బాగుంది అసలు. రోడ్ పైన ముందుకు చూడండి ఎంత మౌంటైన్ చెట్లు ఉన్నాయి, అంత ఇట్లా పెయింటింగ్ వేసినట్టే అనిపించింది. ఇట్లా అంత బాగుంది. మొత్తం ఈ గ్రూప్లో 35 మెంబర్స్ ఉన్నామన్నమాట. అందరినీ పొద్దున లేవాలి, మెయింటైన్ చేసుకోవాలి. పాపం చాలా అల్లాద్ బ్రో కానీ, ప్రతాప్ బ్రో కానీ, చెర్రీ బ్రో కానీ స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళకి లాస్ట్ మూమెంట్ కన్ఫర్మేషన్ చేశారు. నేను వస్తా అని చెప్పి పాపం వాళ్ళకి లాస్ట్ మూమెంట్ కన్ఫర్మేషన్ చేసిన. అయినా వాళ్ళు నన్ను ఒప్పుకున్న యాక్సెప్ట్ చేశారు కాబట్టి చాలా థ్యాంక్స్ అబ్బా మీ అందరికీ, ముగ్గురికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఇది లైఫ్ టైం మెమొరబుల్ రోడ్ ట్రిప్ అన్నమాట. ఇప్పుడు మేము లంచ్ చేసుకొని మళ్ళీ వెళ్తామన్నమాట. లంచ్ చేసుకొని మానెస్ట్రీ చూసుకొని మానెస్ట్రీ నుంచి మనం మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి. ఒకవేళ అయితే నేను ఇదే రూట్లో మన విజయ్ దేవరకొండది దీక్షిత్ 3 అని చెప్పేసి ఉండే కదా, అది ఒకవేళ ఇప్పుడు విన్నాను అనుకోండి కంపల్సరీ అక్కడ ఫోటో తీసుకుంటాను. అప్పుడు నేను అడిగితే మా వాళ్ళకి అడిగితే లేదు, అది 21 రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పారు. మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. యాక్చువల్లీ మేము ఇప్పుడు స్ట్రైట్ వెళ్తున్నాం. లంచ్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ వస్తాం అనమాట. లెఫ్ట్ వెళ్ళగానే ఉంటుంది అనమాట మనకు అది. చూద్దాం, ట్రై చేద్దాం. ఒకవేళ ఉంటే అక్కడ ఫోటో తీసుకుందాం కంపల్సరీ, లేదంటే మన లక్ లేదనుకోవాలి అంతే. ఆ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందంట, అందుకోసం అనేసి తీసేసారు అని చెప్పారు. చూద్దాం, ట్రై అయితే చేద్దాం. నేను చెప్పాను కదా విజయ్ వరకు ఉంటుంది, ఇదే రూట్లోనే ఉంటుందంట. ఇదంతా కన్స్ట్రక్షన్ చేశారు, మొన్న రీసెంట్ కన్స్ట్రక్షన్ చేశారంట. అట్లా అని చెప్పి అదంతా తీసేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇంకేం లేదు అక్కడ. నా బ్యాడ్ లక్ అనుకోవాలి అంతే, తేడా ఏం లేదు. ఇప్పుడు మనం మానెస్ట్రీ వెళ్తున్నాం. మానెస్ట్రీ వెళ్ళిపోయి మనం అక్కడ నుంచి మనం రిటర్న్ వచ్చేసి మనం ఉబ్రావాలికి వెళ్ళిపోతాం అన్నమాట. కానీ ఈ రోడ్స్ మాత్రం చాలా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయి రోడ్స్ అని చెప్పి. మొత్తం ఆఫ్ రోడింగ్ అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు నాకు అనిపించేది ఇంకా కొంచెం లేటు, ఇంకా ముందు ఉంటే బాగుండు అని చెప్పేస్తే ఇంకా బాగుండే కదా అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంత ఆఫ్ రోడింగ్ ఉండేను ఇంకా అని చెప్పేసి. స్కూల్ పిల్లలు బాయ్ చెప్తున్నారు, అట్లా చెప్తున్నారు. మంచిగా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది మనకి. ఎట్లా అంటే పాపం వాళ్ళు ఎవరో మనం ఎవరో వాళ్ళకి చెప్పడం, అది ఇట్లా మంచిగా అనిపిస్తుంది. మనం ఇప్పుడే మానెస్ట్రీ లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. ఇది మానెస్ట్రీకి సంబంధించిన కమ్మాను. ఇప్పుడు మనం ఎంటర్ అవుతూ ఉన్నాం. ఇప్పుడు కిందకి రోడ్ కింద వచ్చినాం అనమాట. మొత్తం అదంతా ఎంత బాగుంది కదా, మౌంటైన్స్ అవంతా చూడండి. మొత్తం మేఘాలు, అంత నీట్, అంత క్లియర్ స్కై నేను ఎప్పుడు చూడలేదు.
చూస్తున్నా కొద్దీ ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలనే మనసు కొడతా ఉంది. కానీ ఇట్లాంటి ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా నేను ఎంత మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఆ గ్రూప్లో చాలా ప్రాబ్లం ఇచ్చింది మాకు అసలుకి. అంతా నేను వాయిస్ రికార్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఇస్తున్నాను మీకు నేను. కానీ చాలా బాగుంది. నేను కనుక అప్పుడు లైవ్లో ఫీల్ అయ్యి మాట్లాడాలి వేరే ఉంటుండే. ఇప్పుడు మాట్లాడుకుంటే అప్పుడు మనం మాట్లాడినప్పుడు లైవ్లో మాట్లాడితే అది చూసుకుంటూ మాట్లాడుతుంటే ఎంతో హ్యాపీనెస్ అనిపించింది అసలుకి అది. ఇప్పుడు మనం పైకి వచ్చేసినాము. ఇప్పుడు ఎంట్రీ ఫీజు ఉంటుంది అన్నమాట. మొన్నస్టీ లోపలికి ఎంట్రీ కావాలంటే మాకు ఎంట్రీ ఫీజు తీసుకుంటారు. పర్సన్ ₹10 ₹50 అది ఉండే వెహికల్కి. అది ₹10 ₹10 అనుకుంటా. మేము ఇక్కడికి నుంచి పైకి వెళ్ళాము. ఇక్కడంతా పార్కింగ్ పైకి వెహికల్ టికెట్ తీసుకున్న తర్వాత పార్కింగ్ పైకి వెళ్ళాలన్నమాట మనము. ఇప్పుడే మానెస్ట్ చూసుకొని మనం మళ్ళీ రూపాయలకి వెళ్ళిపోతాం అన్నమాట. అంతా మనం అందరము లైన్ బై లైన్ చేసేసుకొని అందరూ వచ్చేలా చూసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు మనం నూబ్రాబాద్ వెళ్ళే ముందుకు ఒకటి క్యామెల్ రైడ్ ఉందన్నమాట. ఆ క్యామెల్ రైడ్ చూసుకొని మనం ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతాం అనమాట. మనం ఇప్పుడు నైట్ నాకు తెలిసి అరౌండ్ 7:30 8 అవుతుంది అనుకుంటా వెళ్ళే వరకు మాకు.
your mouth keep you down. Get up, get up, get up and run. Yeah, from the darkest moon to the rising sun. Ow! Take the rain. Take the reins. Take the reins. Take the reins. How? We'll keep on howling into the night. You gotta show your teeth, red and white. Oh, get up, the time has come. Yeah, back around the strap, watch them run. Hey, take the reins away. Take 'em away. Yeah. Take the reins away. Take 'em away. You gotta take the reins away. Take 'em away. Ooh. You gotta take the reins away. Take 'em away. Take 'em away. Take 'em away. రేయ్ మనం ఇప్పుడే క్యామెల్ రైడ్కి వచ్చామన్నమాట. చూద్దాం ఎట్లా ఎంత ఉంటుంది. కానీ చాలా కాస్ట్ ఉంది, 500 రూపీస్ ఒక రౌండ్కి అనమాట. అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ తీసుకెళ్తారు, 120 కిలోమీటర్స్ తీసుకెళ్తారు. కానీ క్యామెల్ చూస్తే చాలా ఓల్డ్ అయిపోయినట్టున్నాయి. ముసలు ఓల్డ్ ఉండదు, అలసిపోయినట్టున్నాయి. క్యామెల్స్ అంటే వెరైటీగా ఉన్నాయి కొంచెం. అనిపించింది 500 పెట్టడం పోవడం అవసరమా, మనకు ఎందుకులే 500 పెట్టి పోవడమా అని చెప్పి పోలేదు. జస్ట్ చూసుకొని కొంచెం సేపు స్టే చేసుకొని ఇక మళ్ళీ మాకు రూమ్కి మేము రిటర్న్ అయిపోయినాం అనమాట. కొంతమంది ఎక్కారు, కొంతమంది ఎక్కారు.